నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్‌లో గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. అది ఎలా ఏంటిదనేది చూద్దాం. సింపుల్‌గా మీరేం చేయాలి అంటే, మన వీడియోలు వినేటప్పుడు ఒక పెన్ను, నోట్‌బుక్, ఒక డైరీ లాదో, ఒక నోట్‌బుక్కో దగ్గర పెట్టుకోండి. మనం ఏవైతే వెబ్‌సైట్‌లు గాని చెప్తామో అవి మీరు రాసుకున్నారనుకోండి, వీడియో అయిపోయినాక మళ్ళీ మీరు ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఓకే, ల్యాప్‌టాప్ అయినా ఓకే, డెస్క్‌టాప్ అయినా ఓకే. అయితే ఆ వెబ్‌సైట్‌లో ఏంటిదనేది మీరు చూసుకోవాలి. ఆ వెబ్‌సైట్ గనుక లేదనుకోండి, ప్లే స్టోర్‌కెళ్ళి ఆ యాప్ డౌన్‌లోడ్ గూడా చేసుకొని చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. అది ఎందుకు జరిగింది ఏంటిదనేది చూద్దాం. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ డాట్ కామ్. దాంట్లో ఆ వెబ్‌సైట్‌లోకెళ్తే లెఫ్ట్ సైడ్‌కి మార్కెట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కమోడిటీస్ అని వర్డ్ ఉంటుంది. కర్సర్ అక్కడ పెడితే చాలు మార్కెట్ దగ్గర. కమోడిటీసు, దాంట్లో రియల్ టైమ్ కమోడిటీసు, గోల్డ్ అని వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే గోల్డ్ క్లిక్ చేసినామో ఈరోజు అంటే అక్కడ ఉన్న లైవ్ రేట్ చూపిస్తుంటుంది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ వచ్చి డేస్ రేంజ్ అని ఉంటుంది. డేస్ రేంజ్ అంటే ఈరోజు ఉదయం నుంచి అంటే ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నటువంటిది ఈ రోజులో హై రేంజ్ చూపిస్తుంటది. అక్కడ కిందనే 52 వీక్ రేంజ్ ఉంటుంది. 52 వీక్ రేంజ్‌ని బట్టి ఇంకా చూస్తే 1 ఇయర్‌లో ఎంత లో ఉంది, ఎంత హైలో ఉందనేది చూపిస్తది. ఇప్పుడు మనం గనక ఈ వీడియో చేసే టైంకి కనుక చూసినట్లయితే 52 వీక్ రేంజ్‌లో 1987.20 డాలర్లు ఔన్స్ బంగారం ధర ఇన్వెస్టింగ్ డాట్ కామ్ లైవ్‌లో ఉన్నటువంటిది. ఆల్ టైమ్ హై వచ్చి 52 వీక్ రేంజ్‌లో 1987.20 డాలర్సు. హై వచ్చేటప్పటికి 52 వీక్ రేంజ్ 29,901.41 డాలర్సు. అదే డే రేంజ్ కూడా అదే హై. అంటే ఇయర్లీ హై, ఇయర్లీ లో, మళ్ళీ డే హై, డే లో. డే హై అదే ఉంది, ఇయర్లీ హై అదే ఉంది. అంటే ఏంది ఈ రోజే డే హైకి, ఇయర్లీ హైకి 2 ఈక్వల్ గనక ఉండి ఉన్నట్లయితే ఏ రోజైతే ఉంటుందో అది ఆల్ టైమ్ హైలోకెళ్తుంది. ఈరోజు 2 కూడా డే రేంజ్ గాని హై అదే ఉంది. ఇయర్లీ హై కూడా అదే ఉంది కాబట్టి ఈరోజు ఆల్ టైమ్ హైకెళ్ళినట్టు. అయితే $29,141 హైలో ఉంది. మళ్ళీ లో వచ్చి 1987 అంటే ఏంది సుమారు $2,000 అనుకోండి. $13 తక్కువ. $12.8 తక్కువ 2000కి. అంటే 2000 సుమారు డాలర్లు 12, $13 తక్కువ ఉంటే 2901.41 అంటే ఏంది 901 ఇదొక 13 $914 పెరిగింది. అంటే 2000, 2900 అంటే 14 ఏదైతే 900 సుమారుగా 13 $914 పెరిగింది. అంటే 2000కి $914 పెరిగిందంటే 45% పెరిగింది ఒక్క 1 ఇయర్‌లోనే. ఇన్నేళ్ళు 2000 ఉంటే ఒక్క సంవత్సరంలోనే 2900. అయితే ఇది ఇంకా పెరుగుద్దా? ఏమైంది? ఎందుకు పెరిగింది? అది చూడాలి మనం. ఇప్పుడు ఇవాళ ఏదైతే గోల్డ్ ఆల్ టైమ్ హైకి పోయిందో ఎందుకు పెరిగింది అనేది చూద్దాం. ఈ గోల్డ్ ఎప్పటికప్పుడు తగ్గితే కొందాం, తగ్గితే కొందామని అనుకునే లోపులోనే తగ్గటం, ఇంకా తగ్గుద్దిలే అని చూడటం, ఈ లోపల మళ్ళీ పెరగటం, మళ్ళీ పెరగటం మామూలుగా పెరగకుండా ఆల్ టైమ్ హైకెళ్ళటం. ఆల్ టైమ్ హైకెళ్ళినాక ఒక్కసారి మొన్న బడ్జెట్ అయింది. బడ్జెట్ తర్వాత ఇంకా పెరగటం జరిగింది. ఎందుకు జరిగింది? జనరల్‌గా లాస్ట్ ఇయర్ బడ్జెట్ రోజు ఏం జరిగింది అంటే, ఈ కస్టమ్స్ సుంకం తగ్గియటం వలన ఒక్కసారే 3000 పైన బడ్జెట్ రోజే తగ్గింది బంగారం ధర. ఓహో! మళ్ళీ బడ్జెట్ ఉంది కాబట్టి మళ్ళీ బడ్జెట్‌లో ఏమన్నా బంగారానికి ఏమన్నా వస్తుందేమో అని అందరూ వెయిట్ చేయడం జరిగింది. తగ్గుద్దేమో అని. ఏం చేయలేదు. మళ్ళీ ఏమైంది బంగారం ధర తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ పెరగటం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరైతే కొందామని అనుకుంటున్నా అంటే రాబోయే రోజుల్లో మ్యారేజెస్ ఉన్నాయి. ఆ మ్యారేజెస్ కోసం కొడుకనుకోండి అంటే కొడుకుండనుకోండి, కోడలికి కావాలి బంగారం అమ్మాయికి. అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి పెళ్ళికి కావాలి. ఎవరికైనా బంగారం కావాల్సిందే కోడికైనా, కోడలైనా. పెళ్ళికి ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బంగారం మీద డైలీ అబ్జర్వ్ చేయడం జరుగుతది. డైలీ చెక్ చేయడం జరుగుతది. డైలీ కొనాలి. తగ్గితే కొందాం, తగ్గితే కొందామని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల బంగారం మాత్రం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి రావటం జరిగింది. అయితే ఇది రోజు రోజు పెరుగుతూ పోతూ ఉంది. తగ్గేది కొంచెం, పెరిగేది ఎక్కువయింది. అయితే ఇది ఎందుకు పెరుగుతుంది ఏంటిదంటే, ఇప్పుడు ఎక్కువ శాతం ఒకటో మ్యారేజ్ సీజన్ ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం అనగానే పెళ్ళిళ్ళ సీజన్. పెళ్ళిళ్ళ సీజన్ అనగానే బంగారానికి ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయితుందంటే ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. అంటే మంగళసూత్రం అనుకోండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో నిత్యాలు అంటే బంగారంతోటి మినిమమ్ కొనాల్సినవి అయినా కొనాలి. అందుకని బంగారం ధరలు ఏమైనాయి? పెరగడం జరిగింది. పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి. దీంతో పాటు బడ్జెట్‌లో తగ్గుద్దని కొంచెం వెయిట్ చేయడం జరిగింది. తగ్గింది కానీ మళ్ళీ తగ్గిన దానికంటే పెరిగింది ఎక్కువైంది. మళ్ళీ వీటితో పాటు ఏదైతే ఉందో ఈ జనరల్‌గా ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ట్రంపు ఎలక్షన్స్ అవ్వటం, రిజల్ట్స్ రావటం అంటే అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫార్మ్ అవ్వటం,
దాని తర్వాత ఈ షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితి ఏర్పడటం, అమెరికా ఏదైతే ట్రంప్ గెలిచిన తర్వాత బ్రిక్స్ దేశాల మీద సుంకాలు పెట్టడం, ఈ సుంకాలతోటి మార్కెటు అంటే ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో అమ్మేయటం, షేర్స్ అమ్మేసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద అనమాట. అంటే ఏంది అక్కడ ఏం జరుగుద్ది, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు గోల్డ్కి సిల్వర్కి డిమాండ్ పెరుగుతుంది. ఒకటి మ్యారేజ్ సీజన్, ఒకటి పొలిటికల్ అంటే ఏంది ఎకానమీ అనమాట. ఆర్థిక వ్యవస్థ కొంచెం కుంటుపడుతుందన్నా కానీ, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నా కానీ, జీడిపి సరిగా ఇంకా స్లో డౌన్ అవుతుంది, స్లో అవుతుంది, ఇంకా తొందర రికవరీ కావట్లేదు అన్న టైంలో గోల్డ్కి డిమాండ్ ఉంటుంది. దీన్ని బులియన్ మార్కెట్ అంటాం. గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో దాన్ని అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బంగారం ఉందో చరిత్రలోనే మొదటిసారిగా ఇప్పుడు పెరగడం జరిగింది. అంటే హై అనమాట. మనం అంతకుముందు 60,000 అప్పుడు చెప్పినాం, 80,000 అప్పుడు చెప్పినాం, ఇప్పుడు ఇంకా మళ్ళీ దాటిపోవడం జరిగింది. అంటే ఏమవుతుంది, ఇలానే కనుక కంటిన్యూ అయితే తగ్గుతూ వచ్చి ఇంకో 1.5 2 ఇయర్స్ లోపలనూ ఎప్పుడో ఒకసారి చిన్నగా తగ్గి 1 lakh కూడా చేరొచ్చు. ఎందుకోసం అంటే మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే రూపాయి విలువ పడిపోవటం, డాలర్ విలువ పెరగటం, ఎకానమీలు పడిపోవటం, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావటం, ఎక్కువ శాతం ఎంప్లాయీస్గా అంటే ఏంది మన వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఆడపిల్లలు ఎక్కువ శాతం అనుకోండి. ఈ మధ్యకాలంలో మనం కొన్నేళ్ల నుంచి, ఇప్పుడేం కాదు కొన్నేళ్ల నుంచి క్యాంపస్ సెలక్షన్ కావటం, సాఫ్ట్వేర్ జాబులు రావటం, మన పిల్లలందరూ కూడా యూఎస్ అబ్రాడ్ పోవటం, పోయిన తర్వాత అక్కడ బాగా డాలర్లు గెయిన్ చేయటం, వాళ్ళ మ్యారేజెస్ కోసం వాళ్ళు ఆర్థికంగా పుంజుకోవటం, వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ జరగడంతో గోల్డ్కి డిమాండ్ పెరగటం. వీటితో పాటు ఒక్కొక్క దేశాలే బంగారం కొని నిల్వలు పెట్టుకోవటం. ఎందుకోసం అంటే అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్ అని, ఇరాను ఇజ్రాయెల్ ఏవైతే వార్లు ఉన్నాయో వాటితోటి బంగారానికి ఇంకా డిమాండ్ రావటం, దేశాలే కొని పెట్టుకోవటం నిల్వలు. వీటన్నిటితోటి బంగారం డిమాండ్ రావటం, బంగారం పెరగటం. వీటన్నిటితో పాటు ఎవరైతే ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఆయన ఏదైతే అంటే ఆ వాణిజ్య అంటే ట్రంప్ ఏవైతే ప్రవేశపెట్టినటువంటి అవి ఉన్నాయో అంటే ఆయన ఏదైతే అంటే అంతకుముందు జో బైడెన్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసిన జీవోలన్నీ కూడా రద్దు చేయటం, ఆయన 100 ప్రపోజల్స్ అనమాట, ఆయన అన్నీ ఒక రెడీగా పెట్టుకోవటం, ప్రమాణ స్వీకారం కాగానే ఆయన అవన్నీ క్యాన్సిల్ చేయటం, లేకపోతే సుంకాలు విధించటం, వీటన్నిటితోటి వాణిజ్య అంటే ఇవన్నీ వాణిజ్య యుద్ధమేనని నిపుణులు అంచనా వేయటం, దీంతో షేర్ మార్కెట్లు పడిపోవటం, అందరూ బంగారం వైపు మొగ్గు చూపటం. అయితే ఇప్పుడు ఇవన్నిటితోటి ఏం జరుగుతుంది అంటే మన పని investing.comలో ఎప్పుడైతే ఉంటుందో అక్కడ డైలీ డాలర్లు అబ్జర్వ్ కనుక మీరు చేయగలిగినట్టయితే లోలో ఉందా హైలో ఉందా ఒక్కసారి మళ్ళీ ఎప్పుడో ఒక్క రోజు బాగా పడుతుంది ఫాల్. ఆ ఫాల్ అయిన తర్వాత అప్పుడు మనం చూసుకోవాలి. ఇంకోటి వీటికి మెయిన్ ఈ కమోడిటీస్కి సంబంధించి గోల్డ్ ఏవైతే ఉన్నాయో ఇదో investing.com వరల్డ్ మార్కెట్లో ధరలు లైవ్ చెప్తాయి. ఇన్ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో గ్రాఫ్ ఉంటుంది, బైసల్ సిగ్నల్స్ ఉంటాయి. అయితే కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ప్రతి నెల 3వ తారీఖు ఉంటుంది ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్కు ముందు వోల్టాలిటీ బాగుంటుంది. ఆ టైంలో మనం కనుక మీరు ఎవరైతే చేయదలుచుకుంటారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దీని మీద గోల్డ్ మీదనే డెప్త్గా చేయదలుచుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరేం చేయాలి, దయచేసి కాల్ చేయొద్దు. మీకు ఏదైతే నెంబర్లు ఉంటాయో ఇస్తామో 2 నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లలోనే మీరు సుమారుగా అంటే మీరు ఏం చెప్పదలుచుకోరు, మీరేమి అంటే కంటెంట్, మీ పేరు, ఏరియా, గోల్డ్ మీద ఏదైతే కంటెంట్ ఉందో అడగదలుచుకుంది ఒక మెసేజ్ రూపంలో పెట్టాలి. పెడితే మీకు మేము తర్వాత వీలు చూసుకొని రిప్లై ఇవ్వటం కానీ ఏదైనా చేయటం కానీ జరుగుతుంది. దయచేసి కాల్ చేయొద్దు. గోల్డ్ మీద మీరు కనుక ప్లాన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ కింద చేయొచ్చు, ఇంట్రాడే కింద చేయొచ్చు, స్వింగ్ కాల్స్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అంటే 4 రకాలు ఉంటుంది. అంటే ఇంట్రాడే ఒక పద్ధతి, ఒక 1 వీక్ 10 డేస్ ఆగేది ఒక పద్ధతి, ఒక నెల పాటు ఆగేది ఒక పద్ధతి. ఇలా మనం నేర్చుకొని కనుక చేస్తే గోల్డ్ మీద మీకు ఒక అవగాహన వస్తే గోల్డ్ ఎవర్ గ్రీన్ అనమాట. తగ్గితే మళ్ళీ పెరుగుతుంది, పెరిగితే మళ్ళీ తగ్గుద్ది. అక్కడ తగ్గినప్పుడు ఏమవుతుంది షార్ట్ కవరింగ్ అంటారు, పెరిగినప్పుడు ఏమవుతుంది ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంటే పెరిగి పడేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, పడ్డ తర్వాత పెరిగేటప్పుడు షార్ట్ కవరింగ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.